నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఎక్స్ప్లెనేషన్ అంతా చూశారు కదా, మీకేమనిపించింది? మీరు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, మీరు ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత, కొండా సురేఖ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఏమైనా పశ్చాత్తాపం కనబడిందా దాంట్లో? అందులో అవుపడుతున్నది అసలు పార్టీదే తప్పన పట్టినట్టున్నది కదా. అందులో పార్టీయే తప్పు. అసలు ఈ అడగటమే నోటీస్ ఇవ్వటమే తప్పన్నట్టు మాట్లాడుతుంటే ఇంకా దానికి ఏమర్థం ఉంటుంది? మీకు ఎవరు చెప్తే కన్విన్స్ అవుతారు, ఎవరు చెప్తే మీరు మారుతారని ఉన్నదా? 4 పార్టీలు తిరిగినప్పుడు కూడా ప్రతి దగ్గర విమర్శ చేసే బయటకు వస్తుంది. మీరు ఎక్కడ ఇది అయిపోయినరు? మీ యొక్క పదవుల గురించి, మీ యొక్క మంత్రి పదవుల నుంచి ఈ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అనేది బంద్ చేసుకోండి. పద్ధతి కాదు. బెదిరించి కార్డు అడ్డం పెట్టుకొని మేము బీసీలమని ఒక కార్డు అడ్డం పెట్టుకొని అందరు మీ దగ్గర పోలీస్ స్టేషన్లలో గతంలో చేసింది కూడా ఇట్లనే చేసుకుంటా పోయారు కదా. అప్పుడు వాళ్ళు బీసీలే కదా. అవన్నీ తప్పు పద్ధతి. ఏది సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు సార్? వీళ్ళ పైన తీసుకోవాల్సిన యాక్షన్ పైన ఏ నిర్ణయం తీసుకున్నారు సమావేశం? మేము ఒక్క కొండ సురేఖ గారు ఒక వీరో వారో అని కాదు, ఎంతో లక్షల మంది కష్టపడి వచ్చిన ఇది పాదయాత్రలు చేస్తే కేసులు 54 కేసులు నా మీద కష్టపడి వచ్చిన దాన్ని మీ స్వార్థ రాజకీయాల గురించి రోడ్ల మీదకి ఎక్కి బదనాం చేస్తే పార్టీని బర్బాద్ చేయకండి. ఇలాంటి చేసిన వ్యక్తుల మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పి పార్టీకి కూడా విన్నపం చేస్తున్నాం. రేపు పీసీసీకి ఏఐసీసీ కూడా మేము చెప్పబోతున్నాం. సీఎంను కలుస్తారా? సీఎం 23వ తారీఖు నాడు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సమావేశమైన ఎమ్మెల్యేలు అందరూ కలుస్తున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం. ఫస్ట్ ఇది పార్టీ సమస్య. రెండోది సీఎం గారిని కలుస్తాం. మూడోది ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారిని కలుస్తాం. అవసరమైతే అందరం ఎమ్మెల్యేలను ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిపి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తాం. రైట్.